ఈరోజు ఇందూరు నగరం 30 తన మొదటి ఎన్నికల ప్రచారాన్ని మన 34వ డివిజన్ నుండి మొదలు పెట్టడం జరుగుతుంది. తన సొంత డివిజన్. ఇప్పటిదాకా మన డివిజన్లో మన ఇందూరులో ఎంపీ గారు అరవింద్ అన్న గారు, అదే రకంగా అర్బన్ ఎమ్మెల్యేగా మన డివిజన్కి సంబంధించినటువంటి దంపల్ సూర్యనారాయణ అన్న గారు, అదే రకంగా మన డివిజన్కి సంబంధించిన కార్పొరేషన్ కూడా మనం బీజేపీనే గెలుచుకుంటే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ అంటే మన ఇందూరు మన మేయర్ అని మనం ఇందూరు అనే పేరును సాధించుకోవచ్చు. అదేవిధంగా డెవలప్మెంట్ అనేది మన డివిజన్కి సంబంధించినటువంటి నాయకుడు మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మన దంపల్ సూర్యన్న గారే ఉన్నారు కాబట్టి మనకి ఎటువంటి అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్నవారింటికి ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు అన్న వెంటనే చేస్తాడు. మన గుడిల విషయంలో కానీ బడుల విషయంలో కానీ ఏదున్నా కానీ అన్నగారు మనకు లేదన్న విధంగా ఆపన్నహస్తం అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మన డివిజన్ నుంచే మొదలుపెట్టిన సూర్యన్న గారికి కూడా మన డివిజన్ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ సూరన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం. ఇంకా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ఎంపీ కోటేజ్ గెలిపించుకున్నాం. ఇప్పుడు కార్పొరేషన్ కూడా మనం విజయవాడ లో 34 డివిజన్ క్వశ్చన్ మార్క్ ఉంది. అది కరెక్ట్ కావాలంటే మీరందరూ ఓటేసి బీజేపీకి మెజార్టీ తీసుకురావాలి. మన డివిజన్ డెవలప్మెంట్ కావాలంటే కార్పొరేటర్ బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు. ఎందుకంటే ఇక్కడ మన మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, హిందూ ఓట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క హిందువు బీజేపీకి ఓటు వేయాలి. మా యొక్క మనవి 11వ తారీఖున అంటే వచ్చే బుధవారం చాలా తక్కువ సమయం ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు జరిగే రోజు మొట్టమొదటగా నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రచారము నా డివిజన్ అమ్మవారి సన్నిధానం నుంచి ప్రారంభించడం జరుగుతాము. ఎందుకంటే 34వ డివిజన్ చాలా లక్కీ డివిజన్. ఈ 34వ డివిజన్ అంటే మనకు కుమార్ గల్లి, మిర్చికప్పం, దేవీ రోడ్, ఇక్కడ నుంచి 3 ఎమ్మెల్యేలు కాబట్టారు. మొట్టమొదటగా కేటీ గంగాధర్ గారు, ఆ తర్వాత మన సత్యనారాయణ గారు, బి సత్యనారాయణ, ఆ తర్వాత నేను. మున్సిపల్ చైర్మన్ కూడా ముక్క దేవేందర్ని గెలిపించిన ఘనత మన 34వ డివిజన్ చేతని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పండు ప్రీతి మనందరికీ ముద్దుగా పిలుచుకునే పండు భార్య, భారతీయ జనతా పార్టీ గుర్తు మీద మీరందరూ కూడా మీతో పాటు మీ స్నేహితులు, బంధువులు, పక్కింటి వాళ్ళందరికీ కూడా గెలిపించుకొని విజయం సాధించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకు బీజేపీకి ఓటేయాలా, ఎందుకు కాంగ్రెస్కి వేయద్దు? 2 ఏళ్ల కింద కాంగ్రెస్ గెలిచింది. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాను అమ్మ అన్నట్లు గుర్తుందా? ఎవరికి వచ్చింది? ఒక చేతులు ఎప్పుడు ఎవరికి రాలే. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తాను, ఇచ్చిండ్రా? 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు. 4000లకు 6000 చేస్తా అని చెప్పిండు. కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న నేను ఉన్నారా? దానిలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేల మంది ఉన్నారు. మేము గెలవగానే 100 రోజుల ఒకటి ఇవన్నీ చేస్తామని చెప్పింది. చేసిందా? ఇక్కడ అనేక మంది యువకులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు నెలకు 6000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది. ఎవరికి చెప్పండి ఒకసారి. నిరుద్యోగ వృత్తి లేదు. కాలేజీలలో చదువుకుంటే ఫీ రింబర్స్మెంట్ వస్తలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫీ రింబర్స్మెంట్ తెచ్చుకోవడం బాబు. కాలేజీ ఫీజు ప్రభుత్వం కట్టాలి. ఇవన్నీ మనం అడుగుతలేము, వాళ్ళే ఇస్తా అని చెప్పింది. బీసీలు ఉన్నారు, బీసీలకు 1000 కోట్లు ఇస్తాము. ప్రతి సంవత్సరము బడ్జెట్లో 200 కోట్లను పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 15 కోట్లు. ఎస్సీలు ఉన్నారు, ఇలా కొందరు మంది ఉన్నారు, వాళ్ళకు దళిత బంధు 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. అంబేద్కర్ అభయాస్తమని ఎవరికి ఏమి ఇచ్చిందని వీళ్ళు ఓట్ల చేస్తున్నారు. ఓట్లు అడిగితే ఆ రోజులు వస్తే ఇవన్నీ నిలదీసి అడుగుతాయి. మాకు పెన్షన్ ఇక బీజేపీ
అమ్మ మనకు వస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు, బీజేపీ ఇస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే ఇది 10 లక్షలు చేస్తామని చెప్పారు. ఈ 5 లక్షలకే ఇది పేమెంట్ సరిగ్గా ఇస్తలేదు. కేంద్రం నుంచి వచ్చేస్తున్నాయి, ఈయన ఇస్తలేదు. ఇక మన ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్న విద్యుత్ పేరు ఇలా చెప్పుకుంటారు, అది కూడా కేంద్రం వేస్తూ ఉంది. హర్ ఘర్ జల్ ఇప్పుడు 4 నెలల కింద మనకు సర్వేలు వచ్చిండ్రు, మీ ఇంట్లో నల్లు ఉందా లేదని, లేదా వచ్చిండ్రు సర్వే 5 నెలల కింద, అది కూడా కేంద్ర స్కీమే, పేరు ఇలా చెప్పుకుంటారు. ఇక మనకైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇప్పుడు అది తీసి చెత్తకుంటలో పడే చూడాలి. బీఆర్ఎస్ టాలెంట్ ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి నచ్చిందా? 10 ఏళ్ళు అయిపోయింది, ఒక డబుల్ బెడ్రూమ్ వెళ్ళి చాత. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఈ విధంగా అన్ని హామీలు ఇచ్చి ఇవాళ గ్యాస్ కనెక్షన్ లేని వాళ్లకు ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మీరంతా వాళ్ళ నుండి ఉండొచ్చు, మనకు కంట్రోల్ షాప్ల నుండి గ్యాస్ కనెక్షన్ వచ్చింది, చేతులు ఎత్తున్నారు. ఫ్రీగా రూపాయి ఖర్చు అయిందా? ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ₹1 లేకుండా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ పోయి మొత్తము దాని కనెక్షన్ సిలిండర్ అన్ని కూడా ఇచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం. చిన్న చిన్న వ్యాపారాలు అంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ స్ట్రీట్ వెండర్స్ లోన్ అని 20,000 రూపాయలు కరోనా సమయంలో 20,000 ఇచ్చి 20,000 కట్టేలకు 40,000, 40,000 50,000 ఇచ్చింది. ఇక ముద్రా లోన్ అని చిరు వ్యాపారులకు 2 లక్షల నుండి 20 లక్షల దాకా వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని బట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు. ఇక మీకు జీరో అకౌంట్ ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి కదా. ఇంతకుముందు జీరో అకౌంట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చెప్పులు అరిగిపోతుండే, నా సొంటి సౌకర్యాన్ని సంతకం కావాలంటుంది, వ్యాపారం ఆదాయం కావాలి, ఇంత పెద్ద ఫారం ఇస్తుంది. మన ఇంటికి వచ్చి జీరో అకౌంట్ చేసుకున్నప్పుడు ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు నగ్గిండ్రు ఢిల్లీలో. ఇది అవుతుందా అని అన్నారు. ఇలా జీరో అకౌంట్ తోటి మొత్తం ప్రపంచంలో 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కేవలం ₹14 ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. కేవలం ₹14 సంవత్సరానికి. ఆ తర్వాత ఇంకొక ఇన్సూరెన్స్ ఉంది, అది ₹300. మన జీరో అకౌంట్ ఒకసారి నెగటివ్ చేస్తే అందుకే అకౌంట్లోకి వెళ్ళిపోతానే అంటే డిడక్ట్ అవుతా ఉంటాయి. బీజేపీ అంటే పేదల కోసము. మీరు నరేంద్ర మోడీ గారు ఇలా 12 సంవత్సరాల పరిపాలన చూసినాం. ఇలా మన రోడ్లు హైవే ఎక్కితే ఎట్లా ఉంటా ఉన్నాయి. నిన్ననే బడ్జెట్ వచ్చింది, హై స్పీడ్ రైళ్లు వీడికెళ్ళి భవిష్యత్తులో 2 ఏళ్లలో కూడా మొత్తం ఆ ట్రైన్ కంప్లీట్ అవుతుంది. బాంబే పోవాలంటే 3 గంటల్లో పోతాం. ఇక మొన్నటికి మొన్న చాలా మంది ఇక్కడ యువతులు ఉన్నారు. మన ఆర్మీలో మన సత్తా ఏంటిదో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం అందరికీ తెలిసింది. మన స్థాయి ఏంటిది, మన ఆర్మీ స్ట్రెంత్ ఏంటిది. కేవలం ఇద్దరు మహిళలు పోయి పాకిస్తాన్ లో గుసాంచి ఉగ్రవాద 9 స్థావరాలని 22 నిమిషాల ధ్వంసం చేసిన ఘనత మన భారతీయ మహిళలు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నారీ శక్తి, మహిళా శక్తి, బేటీ బచావో బేటీ పడావో అనేక స్కీమ్లు మహిళల కోసం, పిల్లల కోసం, చదువుకున్న వాళ్ళ కోసం కేవలం వీళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, పేర్లు మార్చి చేసుకోండి. ఇది కాంగ్రెస్ చేస్తున్నది. ఒక్కటే హామీ చేసేదా? ఇక నేనేం చేసినా అంటే నేను 2 సంవత్సరాలు అయింది. నాకు అంతకుముందు ఎమ్మెల్యేలు అంటే సంవత్సరానికి 5 కోట్లు రావాలా, ₹1 రాళ్ళు ఇప్పటిదాకా. అయినా కానీ నేను ₹1 తినకుండా అవినీతి అంటే నాకు ఇచ్చుడే తెలుసు, నాకు తీసుకుంటూ తెలియదు. ఇప్పుడు ఎంత ఇచ్చినా కూడా నాకు యాద నిజంగా చెప్తున్నా. మొన్న ఇచ్చినందుకు నాకు యాద ఎంత ఇచ్చింది. అంతకుముందు ఏ గుడికి ఇచ్చినా, ఎవరు అడిగినా, గరీబోళ్ళకు నాకు ఫోన్ రాగా నేను అచ్చి ఇస్తాను. నేను ఎప్పుడు అనలే. పండు అయితుండొచ్చు. అంతకుముందు మా పవన్ అడుగుతాడు, ప్రతాప్ ఫోన్ చేస్తాడు, తర్వాత మాకు తారక్ నేను కూడా ఫోన్ చేసి అందుకు అప్పుడప్పుడు మల్లేష్ గుప్తా కూడా ఫోన్ చేస్తే నేను గరీబోళ్ళకి పెళ్లిళ్ళున్నా మీకు తెలుసు. చాలా మందికి భోజనాల కోసమో నా వంతు సహకారము, కొందరికి బట్టలు, ఎవరన్నా
చనిపోతే అది నాకు ఇబ్బంది. అయినా కానీ ఎటువంటి సహకారం లేకుండా, ప్రభుత్వం నుండి సహకారం లేకుండా కానీ 2 సంవత్సరాలలో 130 కోట్ల నిధులు తీసుకెళ్ళడం జరిగిందని. మొన్నటికి మొన్న ఈ కోడ్ వస్తుందని ఒక 4 రోజుల ముందు, అంటే 10 రోజుల ముందు ఇక్కడ భూమి పూజ చేసిన, ₹1 కోటి పనికి ఇక్కడ భూమి పూజ చేసిన. అది ఎలక్షన్ అయినాక ఇదంతా రిజల్ట్ కాగానే షూర్ అయిపోతుంది. దానికి ఆగా ఉన్నట్లయితే కాదు, కొబ్బరికాయ కొట్టాక ఆటలక కాదు, ఈ నుంచి 15-20 రోజులలో అది స్టార్ట్ అవుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో, నాయకులలో సేవా భావన, సనాతన హిందూ ధర్మం, దేశం కోసం ధర్మం కోసం పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. ఇవాళ నిజాం వల్ల మస్తు పనులు ఆగిపోయినాయి. నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కదా కట్టిండ్రు, ఆగిపోయింది. ఎందుకు? కాంట్రాక్టర్స్ పైసలు రాలేదు. ఇక బస్ స్టాండ్ దగ్గర 9 కోట్ల రూపాయలతో కట్టి మొత్తం పడితే అయిపోతా ఉంది. ఎందుకు అంటే కాంట్రాక్టర్స్ పైసలు రాలేదు. కళ్ళ కాంట్రాక్టర్ మూసుకొని పోయిండు. ఇలా చెప్తే పెద్ద పెద్ద తురుంఖాన్ లీడర్లు ఉన్నారు, కమర్ గౌడ్ గారు ఉన్నారు, షబీర్ అలీ గారు ఉన్నారు, ఇంకా ఎంతో మంది నాయకులు కొత్తగా వాళ్ళు వీళ్ళు వస్తారు. ఒక్కరు రూపాయి కూడా శాంక్షన్ చేయాలి నిజామాబాద్ అర్బానికి. ఇంతమంది లీడర్లు కూడా మాధవ్ నగర్ దగ్గర